అందాల నటుడు శోభన్ బాబు అంటే అప్పట్లో అమ్మాయిలు తెగ ప్రేమించేవారు. హీరోయిన్లు కూడా ఆయనతో నటించడానికి క్రేజీగా ఫీల్ అయ్యేవారు. అలాంటి శోభన్ బాబుతో జయలలిత రిలేషన్షిప్ గురించి రకరకాల రూమర్లు వైరల్ అయ్యాయి. వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, కాపురం చేసి ఒక ఆడపిల్లను కూడా కన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. జయలలిత శోభన్ బాబుకు ప్రేమగా వంట చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ వీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా? పిల్లలున్నారా? జయలలిత మరణ తర్వాత కూడా ఆ పిల్లలు బయటకు రాకపోవడానికి కారణమేంటి? ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు. వీరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. చాలా క్లోజ్ గా ఉండేవారని కూడా టాక్ నడిచింది. కానీ జయలలిత తన కూతురిని రహస్యంగా పెంచినట్టు లేదా వారసురాలిగా చేసినట్టు ఎటువంటి సాక్ష్యం లేదు. శశికళను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చిన జయలలిత తన కూతురిని వదిలేసే అవకాశం లేదు కదా. అప్పట్లో జయలలిత శోభన్ బాబును ప్రేమించినట్టు, ఆయనతో ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపినట్టు చెబుతారు. కానీ శోభన్ బాబు అప్పటికే పెళ్లై పిల్లలున్న వ్యక్తి కావడంతో జయలలితను పెళ్లి చేసుకోలేదని, అందుకే జయ జీవితాంతం ఒంటరిగా ఉండిపోయారని ఒక వాదన. మరో టాక్ ఏమిటంటే వీరి పెళ్లికి ఎంజీఆర్ అడ్డుపడ్డారని. పోయాస్ గార్డెన్ లోని జయలలిత ఇంటికి శోభన్ బాబు వెళ్లేవారని, దీన్ని ఆయన భార్య వ్యతిరేకించారని కూడా చెబుతారు. ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఈ వార్తలన్నీ రూమర్లుగానే మిగిలాయి. శోభన్ బాబు జయలలిత బంధం గురించి నిజం ఇప్పటికీ రహస్యమే.